రోజు వైసీపీ ఒక నిమిషం వైసీపీ నేతలు చెప్తున్నట్లు నిజంగా లోకేష్ యువగలం యాత్ర సక్సెస్ అయిందంటారా, అట్టర్ ఫ్లాప్ అయిందంటారా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, ముఖ్యమంత్రిని తిట్టడానికి పెట్టిన సభన? ఇప్పుడు యువగళం పాదయాత్ర అనేటువంటిది అది పోరాట రూపం కాదు, పోరాట రూపం కాదు, అది ఒక ప్రచారం. రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద జరిపినటువంటి ఒక యాత్ర. తెలుసుకోవడానికి కావచ్చు, లేదా స్పందించడానికి కావచ్చు, ఏదైనా యాత్ర. అందుకని దాని పోరాటం, అది పోరాటం విఫలమైందో సఫలమైందో అనేటువంటిది అది కొంచెం అతిశయక్తితో కూడింది. యాత్ర అనేటువంటిది అలా అనుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాత్ర చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు యాత్ర చేశారు, ఇంకా చాలా మంది యాత్రలు షర్మిల కూడా చేసింది. అదే చెప్తున్నా, చాలా మంది చేశారు సార్. షర్మిల గారు చేశారంటే ఆ రోజున సక్సెస్ కాలేదు సార్, అధికారంలోకి రాలా. ఎందుకంటే ఒకటి చెప్తాను నేను, మాట్లాడిద్దాం, ఒక్క నిమిషం మాట్లాడిద్దాం. మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారు, మాట్లాడిద్దాము. గురునాథం గారు ఒక నిమిషం మాట్లాడిద్దాం, కోటేశ్వరరావు గారిని మాట్లాడిద్దాం ప్లీజ్. ఆయన కౌన్సిలర్ కూడా కాదు సార్. ప్లీజ్ మాట్లాడిద్దాం, మీరు కూడా మాట్లాడుతున్న తర్వాత. మీరు వీడియో కూడా ఆఫ్ చేసుకున్నట్టున్నారు, కొంచెం వీడియో ఆన్ చేయండి ప్లీజ్. మీరు మాట్లాడండి కోటేశ్వరరావు గారు. యాత్రలు చేసినంత మాత్రానే అధికారానికి వస్తుంది అనేటువంటిది ఒక రాంగ్ నోషన్. యాత్రలు అనేటువంటివి అట్లా అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం, సిపిఐ లేదా అనేక ప్రజా సంఘాలు అనేక ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ అనేక యాత్రలు చేశారు. అందుకని యాత్రల పర్పస్ ఏమిటంటే జనం దగ్గరికి వెళ్ళటం, జన సమస్యలను తెలుసుకోవడం, వాటి మీద స్పందించడం అనేటువంటి ఉన్నటువంటి ఒక అంశం. అంతే తప్ప యాత్రలు చేయగానే అధికారానికి వస్తుందని అలా అనుకున్నట్లయితే స్వాతంత్రోద్యమంలో మరి దశాబ్దాల తరబడి యాత్రలు చేశారు, వెంటనే స్వాతంత్రం రాలేదు. అందుకని అది కాదు, దానికి ఉన్నటువంటి అర్థాన్ని మార్చేసి చెప్తున్నాను. అధికారం వస్తుందా రాదా అనేటువంటి అది వేరే అంశం. అంటే వీళ్ళు ఒకటే అండి కోటేశ్వర గారు, అంటే ఏమంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి యాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు చేశారు, అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి యాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. మొన్న లేటెస్ట్గా ఇటు రేవంత్ రెడ్డి యాత్ర చేశారు, అధికారంలోకి వచ్చారు. సో అలాగే లోకేష్ కూడా పాదయాత్ర చేశారు కదా. సో ఈ రకంగా మేము కూడా అధికారంలోకి వస్తామని ఒక ధీమాతోటే ఈ రకంగా కామెంట్ చేస్తారు. ఆ ధీమా తెలుగుదేశం నాయకులు చెప్పుకోవచ్చు, లేకపోతే లోకేష్ గారే స్వయంగా చెప్పుకోవచ్చు, అది వేరే అంశం. ఆ చెప్పుకునేటువంటిది అది కాదు కదా ప్రమాణం. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు మరి ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత ఓడిపోయారు, అందుకని అది కాదు కదా చెప్తాను. అందుకని ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారే అధికారానికి వచ్చిన తర్వాత 2009 ఎన్నికల్లో జరిగినటువంటిది ఏమిటి? ఆ రోజు చిరంజీవి గారు లేకపోయేట్లయితే కాంగ్రెస్ ఓడిపోయి ఉండేది. అందుకని అది కాదు నేను చెప్తుంది ఏంటంటే, అది రాజకీయ పరమైనటువంటి యాత్రలు లేదా ఇవన్నీ అది వేరు. యాత్ర చేసినంత మాత్రానే శాశ్వతంగా అధికారం అనుకుంటే అది అంతకంటే పిచ్చి పని లేదు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, అది విపరీతంగా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని తెలుగుదేశం చెప్పుకున్నా కొంచెం అతిశయక్తి. అలాగని అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకున్నా కానీ అది వైసీపీ ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్. ఏది అట్టర్ ఫ్లాప్ కాదు, ఏది అత్యంత సక్సెస్ కాదు. దాని లిమిటెడ్ పర్పస్ నెరవేరింది అనేటువంటిది ఒకటి. రెండోది ముగింపు సభ అనేటువంటిది. ముగింపు సభలో పవన్ కళ్యాణ్ గారు వస్తారని రారని, వాళ్ళిద్దరు నిజానికి తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు వస్తామని కానీ రారని కానీ ఎక్కడ బహిరంగమైనటువంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో లేదా మీడియాలో వచ్చినటువంటి ప్రచారం దానికి భిన్నంగా ఆ ముగ్గురు వేదిక మీద మాట్లాడటం, ఒక మెచ్యూరిటీ అనేటువంటిది ఆ సభలో ముగ్గురు ప్రసంగాల్లో కనిపించింది. అది వైసీపీ నాయకులకి లేదా వైసీపీ పార్టీకి నచ్చకపోవచ్చు, అది వేరే అంశం. అలా అనుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రసంగాలన్నీ కూడా నచ్చుతాయా? అలా మరి ఓదార్పు యాత్ర పేరుతోటి ఆయన సాగించినటువంటి యాత్ర ఎవరికి ఓదార్పు, ఏం ఓదార్పు అనేటువంటి సమస్యలు అప్పుడు వచ్చాయి కదా చర్చ. అందుకని వాటిని కాదు. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి పనిచేయాలి అనుకున్న తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి రాజకీయ సభ అది. రెండు పార్టీలు పాల్గొన్నటువంటి వాళ్ళు. జనం వచ్చినటువంటి సంఖ్య గురించి భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ గణనీయమైనటువంటి సంఖ్యలో వచ్చారనేటువంటిది
మనకు విజువల్స్ చూస్తే ఎవరికైనా కనిపిస్తా ఉంటాయి. అందుకని ఒక సందేశం అనేటువంటిది మేమిద్దరం ఐక్యంగా ఉన్నాము, దృఢంగా ఉన్నాము. వైసీపీని అంటే కోటేశ్వర గారు నేనేమంటానంటే మీరు అన్నారు సరే ఇప్పుడు స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు. సో లోకేష్ మనం ఆ రోజు విన్నాము, ఆయన ప్రసంగం అంతా కూడా విన్నాము. అంటే ఆ ప్రసంగంలో వీళ్ళు ఏమంటారంటే ఒక బెదిరింపు ధోరణి కనబడుతుంది. ఎస్ మేము అధికారంలోకి వచ్చాము ఇంకా అనే విధంగా ఆయన స్పీచ్ ఉంది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ అండ చూసుకొని ఆ రకంగా స్పీచ్ ఇచ్చాడా, లేదు అంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామనే విధంగా చెప్పారా? ఈరోజు ఆ రెడ్ బుక్ లో ఉంది మీ అధికారులు మీద అంతూ చూస్తాను, మీ సంగతి చూస్తా, ఈ రకమైన కామెంట్స్ అనేది. అదే విధంగా ఈరోజు చూస్తానన్న మాట అనలేదు. ఎగ్జాంపుల్ సిఐడి అధికారులు చట్టపరమైన సిఐడి అధికారులు కోర్టుకు వెళ్ళి అంటే ఎందుకు లోకేష్ ఈ రకంగా వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయిస్తామన్నాడు. నేను ఒక మాట్లాడుతాను రఫీ గారు, నేను ఒక మాట్లాడుతాను. రఫీ గారు అధికారంలోకే రాలేదు ఈ రోజు, మీరు ఎందుకు మీకు ఇది కూడా అడుగుతున్నా, ఎందుకు ఈ రెడ్ బుక్ లో మీ అధికారులు? రాజేష్ గారు దానికి సంబంధించి అప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. అవి మార్ఫింగ్ చేసేవి కాదు, లేకపోతే రాజేష్ గారు ఒక నిమిషం మాట్లాడినాడు మీకు వస్తుంది. నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదు కానీ ఇప్పుడు అటువంటి ప్రకటనలు గతంలో అంటే పదాలు అదే ఉండకపోవచ్చు కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు, అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా చేశారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ లేదు, లేకపోతే ఇంకొక కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసుల్ని హెచ్చరించాడు ఎయిర్పోర్ట్ లో. అందుకనే గతంలో ఆ విధమైనటువంటి ప్రకటనలు వీళ్ళందరూ చేశారు. అవన్నీ కూడా రాజకీయాల్లో సహజంగానే జరుగుతున్నాయి. రెండోది క్యాడర్ ని ఉత్తేజపరచడానికి లేదా అధికార యంత్రాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మేము సహించము, రేపు మేము అధికారం వస్తే అనేటువంటి ప్రకటనలు గతంలో కూడా చేశారు. దానికి కొనసాగింపుగానే లోకేష్ గారు కూడా చేశారు తప్ప అదేదో పెద్ద నేరం బాబు ఆయన మాట్లాడి అన్నట్టుగా చిత్రించి కేసులు పెట్టుకోవచ్చు. కేసులు ఏమి లేకుండానే కేసులు పెడుతున్నారు కదా, అందువల్ల కేసులు పెట్టుకుంటారు. ఒకవేళ దాన్ని ఏదంటే చట్టపరంగానే ఎదుర్కొంటారు తప్ప అది ఏదో మొత్తం అంతా అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటి అవన్నీ అతిశయోక్తులు. అధికార యంత్రాంగం భయభ్రాంతులకు ఏమి గురి కాదు. అధికార యంత్రాంగం ఎవరు అధికారానికి వస్తే వాళ్ళ భజన చేయడానికి సదా సిద్ధంగా ఉంటుంది. మనం తెలంగాణ ఎన్నికల్లో చూసాము, లేదా ఆంధ్రప్రదేశ్ లోనే చూసాం. అంటే ఈ రోజు మనం చూసాం కదా కోటేశ్వర గారు, నేనేమంటున్నా ఈ రోజు అంటే ఈ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారు లోకేష్ అనే దానిపైనే కదా కోర్టుకు వెళ్ళింది ఈ రోజు సిఐడి అధికారులు. అంటే అందులో వాస్తవం లేదంటారా? కోర్టు ఏం చెప్తుంది అనేది చూద్దాం మనం. కోర్టు ఏం చెప్తుంది? ఏసీబీ కోర్టు రిఫ్యూజ్ చేసింది సార్. కోటేశ్వర గారు ఏసీపీ కోర్టుకి వెళ్ళారు ముందు ఆమె రిఫ్యూజ్ చేసింది జడ్జి. అందుకనే ఇప్పుడు ఒక కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకు కూడా వెళ్తారు. హైకోర్టు కూడా అక్కడ ఒకవేళ ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు గతంలో కొన్ని కేసుల్లో వెళ్ళారు, ఏం జరిగిందో చూసాము మనం. అందుకని ఇప్పుడు అవేమీ తెలియకుండానే లేదా అటువంటి ప్రయత్నాలు ఏం చేస్తారని అనుకోకుండానే లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఏమి మాట్లాడరు కదా. అలా అనుకున్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్రలో కూడా మరి గట్టిగానే మాట్లాడారు కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే పార్ట్ ఆఫ్ ది గేమ్, ఒక గేమ్ లో భాగంగా చేస్తున్నటువంటి వ్యవహారాలు. ఇస్తాను. రైట్, చెప్పండి గురునాథ గారు. ఆయనకి ఏమండి చాలా సేపు నుంచి ఒక్క నిమిషం సార్ మాట్లాడండి. 5 నిమిషాలు మాట్లాడండి. మీరు మాట్లాడాల, మీరు ఆగండి సార్.